ఆనందం మన లోపలే ఉంది. కళ్ళు మూసుకుంటే ఎంతో ఆనందం, మన నోరు మూసుకుంటే ఎంతో ఆనందం, అనవసరమైనవి వినుకుంటే ఎంతో ఆనందం. ఎక్కడెక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకుంటూ ఉండాలి. పాజిటివ్ వ్యక్తులను కలవడం అంటే ధ్యానం చేసే వ్యక్తులను కలవడం, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక శోధన చేస్తున్న వ్యక్తులతో కలవడం. ఈ విధంగా ఎక్కడెక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆ పాజిటివ్ విహారాలను మనం పెంచుకోవాలి. ఎక్కడ శక్తిని కోల్పోతున్నామో వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తులను కలుస్తుంటే, ఏ పుస్తకాలు చదువుతుంటే మనం ఎలా ఉంటే శక్తి పెరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ పాజిటివ్ శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు ఏది తినాలి, ఎంత తినాలి, ఎరుకతో ఉంటూ శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి మాట్లాడితే. సో ఈ విధంగా సరి అయిన ఆలోచనలు, సరి అయిన తిండి, సరి అయిన నిద్ర, సరి అయిన విహారాలు, సరి అయిన పుస్తక జ్ఞానం, సరి అయిన ప్రదేశాలు, సరి అయిన అంటే పాజిటివ్ శక్తిని ఇచ్చేవి, మన శక్తిని పెంచేవి, మన ఎనర్జీని పెంచేవి. ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ ఎరుకలో మనం ఉంటే మనం ఆనందంగా ఉండడానికి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క అవసరం తగ్గుతుంది. కీర్తి అవసరం లేదు, ప్రతిష్టలు అవసరం లేదు, భౌతిక వస్తువులు కానీ కంఫర్ట్ ఇచ్చేటివి ఎక్కువగా అవసరం లేదు. చాలా చిన్న చిన్న వస్తువులతో, చాలా చిన్న చిన్న భౌతికమైన జీవన విధానంతో ఎంతో ఆనందంగా ఉండొచ్చు. సో మన ఆనందం అంతా మన లోపలే ఉంది. జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు, ఎంతో ఆనందం, అనంతమైన ఆనందం మనలో ఉంది. భౌతికత్వాన్ని తగ్గించుకుందాం, లోపటి ఆనందంతో ఉందాం. థ్యాంక్ యూ.